హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సైల్ మాస్టర్ని. ఈరోజు చేయబోయే ఐటమ్స్ వచ్చేసి బేబీకార్న్ మంచూరియా ఎలా చేసుకోవాలి, దానికి ఏమేమి కావాల్సిన పదార్థాలు అనేది మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా బేబీకార్న్ ఇట్లా హాఫ్ బాయిల్ చేసుకొని కటింగ్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చూశారు కదా, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా మీ ఇష్టం. డైమండ్ షేప్ అయినా డైమండ్ షేప్ కట్ చేసుకోవచ్చు, ప్లేన్ అంటే ప్లేన్ కట్ చేసుకోవచ్చు. ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ఇట్లా కీమ కోసి పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు చేతి కింద ఉంచుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పౌడర్, పసుపు, 2 ఎల్లో క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, 1 ఉల్లిపాయ, 4 నిమ్మకాయలు, సోయా సాస్, టమాటా సాసు, మైదా, కార్న్ఫ్లోరు ఇవి రెడీగా పెట్టుకోవాలండి. ముందుగా చేసుకోవాలి. కడాయిలో ముందుగా 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి 1 స్పూన్ కొంచెం తక్కువనే బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. ఒక చిటికెడంతా పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. చూసే కదా, ఇట్లా మంచిగా మసాలా పెట్టేసుకోవాలి. కొంచెం మన కీమా కట్ చేసినవి కొయ్యి కూడా కొంచెం వేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయ, వెల్లిపాయలు 3 వేసుకోవాలి. 3 ఉన్నాయి కదా, 3 వేసేసుకోవాలి. కొంచెం చూసారు కదా, అట్లా కొంచెం వేసుకోవాలి. 3 కలిపి వేసుకోవాలి. చూసారు కదా, ఒక 5 స్పూన్లంతా మైదా వేసుకోవాలి. ఒక 5 స్పూన్ల మైదా, ఒక 2 స్పూన్లంతా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2-3 స్పూన్లు అనుకోండి, మీ ఇష్టం అన్నంత. మరి తక్కువ కూడా వేయద్దు. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి మెల్లిగా. చూసారు కదా, మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. మరి ఎక్కువ వాటర్ వేసిందంటే మనకు మసాలా అనేది జారిపోతుంది. చూసుకుంటే మనం ఏమైనా తక్కువ పడితే మళ్ళీ వేసుకోవాలి, కానీ మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దు. ఇట్లా గట్టిగా ఉందనుకోండి, మళ్ళీ కొంచెం వేసుకోవాలి. అన్నిటికీ మనం ఈ మైదా కార్న్ఫ్లోర్ అనేది కంపల్సరీ పట్టుకోవాలి. అన్నిటికీ పట్టుకుంటే మనకు ఫ్రై చేసుకుంటే కూడా మన నీట్గా ఉంటుంది. లేకుంటే మసాలా ఊసిపోతుంటుంది. వెజ్లో తినడానికి చాలా మంచి ఐటమ్. పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ ఐటమ్స్. ఇది బేబీకార్న్ అనేది, స్వీట్ కార్న్ అనేది, మష్రూమ్ అనేది చాలా మంచి ఫుడ్. ఇది ఇలా వేసుకొని పిల్లలకు స్నాక్స్గా తినబెట్టుకోవచ్చు. లేదా దేనికైనా రైస్లో కూడా స్నాక్స్గా పక్కెట్టుకొని తినకపోవచ్చు. ఎలా అంటే అలాగా. చూసారా, ఈ మాదిరినే ఉండాలి మనకి. కిందకనే ఎక్కువ కోటింగ్ ఉండొద్దు. ఇప్పుడు ఆయిల్ గరం అయింది, ఆయిల్ వేసుకున్నాం మనం. విడివిడి వేసుకోవాలి, అన్నీ ఒకేసారి కూడా వేయద్దు. చూసారు కదండి, ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఎక్కువ బ్లాక్ కూడా కావద్దు. ఎక్కువ బ్లాక్ ఉంటే కూడా మనకు పచ్చివాసన వస్తుంది. ఈ కలర్ రావాలి. చూశారు కదా, మన బేబీకార్న్ మంచూరియా అనేది మొత్తం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం. ఇవి ముక్కలు ఈ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ బ్లాక్ కానియద్దు. పొయ్యి ముట్టించుకున్నాం. ఇక్కడ పొయ్యి ముట్టించుకొని 2 పావులు ఆయిల్ వేసుకున్నాం. చూశారు కదండి, దీంట్లో పచ్చిమిర్చి, ఎల్లిపాయ, అల్లం 3 కీమగా చేసుకున్నాం. దీంట్లోని ఈ 3 దీంట్లో వేసేసుకోవాలి. ఈ 3 కలిపి ఒక 100 గ్రాములు సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు.
మంచిగా కలర్ మంచిగా ఫ్రై కావాలి ఇవి. ఇక్కడ పచ్చికాయలు కూడా కారం అనేది కొద్దిగా తగ్గిపోతుంది ఎక్కువ ఫ్రై అయితే. ఇంకా మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఇది రెడ్ క్యాప్సికము, ఆనియన్, ఈ మూడు కూడా దీంట్లో చేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ మాదిరిగా ఫ్రై అయినాక కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ వేసుకోవాలి 1 టీ స్పూన్, కొంచెం ఎక్కువ వేసుకోవాలి సరిపోతుంది. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాము, ఒక 2 టీ గ్లాసులు వేసుకుని సరిపోతుంది. టీ గ్లాస్ వేసుకున్నాక ఒక సాల్ట్, 1 స్పూన్ వేసిన సాల్ట్, కారము 1 స్పూన్ కారము, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఇది 1/2 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్, ఇది ఒక టీ స్పూన్ వచ్చేసి టమాటో సాస్, ఇది మంచిగా మర్చిపోయింది. టేస్ట్ చూసుకోవాలి ఒకసారి, ఉప్పు కారము టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇవి వేసేసుకున్నాం, మంచూరియా మనం ఫ్రై చేసిన మంచూరియా ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే మనకు మంచిగా రెడీ అయిపోయింది. మంచిగా మనం కొత్తిమీర వేసుకున్నాం. ఇంకా చూశారు కదా, బేబీకార్న్ మంచిగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేస్తుందాం ఎలా ఉందో. కొంచెం నిమ్మకాయ వెండి వేసుకుందాం మంచిగా. క్యాప్సికమ్, కొత్తిమీర కదా, ఇవన్నీ కలిపి మన టేస్ట్ ఉంది తెలుస్తుంది, ఎలా ఉందని తెలుస్తుంది నాకు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందని చూసి చెప్తా. చాలా బాగుంది, స్పైసీగా స్మూత్గా చాలా బాగుంది. మీరు ఇలా చేసుకోండి,
మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇట్లా వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ పరంగా కూడా ఇంకోటి చాలా మంచిది, మష్రూమ్ కానీ బేబీకార్న్ కానీ ఇవి చాలా ఆరోగ్యానికి చాలా మంచివి, చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. ఇలా వేసుకొని తినండి. మీరు కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, బెల్ బటన్ కొట్టండి. మీకు ఏమైనా వెరైటీ ఇంకా కావాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి, చేసి చూపిస్తా. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. బాయ్.